శ్రీ శివసాయిబాబా జ్యోతిష్యాలయం ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం లభించును. ప్రేమ, పెళ్లి, ఆరోగ్యం, వ్యాపారం, ఉద్యోగం, సంతానం, వ్యవసాయం, భార్యాభర్తల సమస్యలు, చెడు దృష్టి, స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. గురూజీ గారి ఫోన్ నెంబర్ 9764639967. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, నువ్వు ఇష్టపడే వ్యక్తిలో మంచి మార్పు వచ్చింది బిడ్డ. నువ్వే కావాలని నిన్ను ప్రేమతో వెతుక్కుంటూ నీ వద్దకు రాబోతున్నారు. కాదనకుండా ఆహ్వానించు అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము. ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. మరి మన బాబాగారి సందేశం ఏంటంటే, బిడ్డ, నువ్వు ఒక వ్యక్తిని ఇష్టపడి ఉంటావు, ఎంతగానో ప్రేమించి ఉంటావు. వారు లేకపోతే బ్రతకలేను, వారితోనే నా జీవితం, వారిని విడిచిపెట్టి ఒక్క నిమిషం కూడా ఉండలేని బాబాని ఎవరినైతే అనుకుంటున్నావో వారు ప్రేమికులైనా కావచ్చు, భార్యాభర్తలైనా కావచ్చు. అంటే ఒక్కొక్కసారి చిన్న చిన్న కారణాలు అంటే చిన్న చిన్న కారణాల వల్ల కావచ్చు, పెద్దల వల్ల కావచ్చు, చాలామంది గొడవలు వచ్చి దూరంగా ఉంటారు. కానీ ఎదుటివారి మాత్రం మనల్ని చూడలేకపోయినా, మాట్లాడలేకపోయినా వారు మాత్రం బాగానే ఉంటారు. కానీ ఎంతో ప్రేమ, ప్రాణంగా ప్రేమించిన వారు మాత్రం మాట్లాడకపోతే అస్సలు ఉండలేవు. ఏదో పోగొట్టుకున్న బాధ, వెలితి, నిద్ర రాక, ఆకలి వేయక, ఏదో ఆలోచిస్తూ, బాధపడుతూ, ఏడుస్తూ ఆ వ్యక్తిని తలుచుకుంటూ రోజంతా బాధపడుతూ ఉంటున్నాను. అలా రోజులు, వారాలే కాదు, వాళ్ళు మాట్లాడేదాకా నరకంగా ఉంటుంది కదమ్మా. వారి గురించి ఎంతలా ఆలోచించకూడదన్నా సరే, ఎంత వద్దు అనుకున్నా సరే ఎక్కువగా ఆలోచిస్తూనే ఉంటావు. వారి గురించి ఆలోచనలు వస్తూనే ఉంటాయి. ఎందుకంటే మనసు అనేది వద్దన్న దాని మీదే ఇంకా ఇంకా ఎక్కువగా ప్రేమ కలిగేలా చేస్తుంది. కానీ ఆ వ్యక్తి ఇవన్నీ కూడా పట్టించుకోకుండా నీ యొక్క నెంబర్ని బ్లాక్ చేస్తూ ఉంటాడమ్మా. ఎక్కడ మాట్లాడడానికి అవకాశం ఇవ్వకుండా నిన్ను ఏడిపిస్తూ, మానసికంగా హింసిస్తూ ఉన్నాడు. చాలా కఠినంగా ప్రవర్తిస్తూ నిన్ను బాధ పెడుతూ ఉన్నారు కదా. అలాంటి వారు నీ బాధను అర్థం చేసుకొని నీ ఆలోచనలన్నీ కూడా ట్రాన్స్ఫర్ అయ్యేలా చేయాలి తల్లి. ఖచ్చితంగా ఇప్పుడు నిన్ను చెప్పబోయే ఈ చిన్న పని అయితే నువ్వు తప్పనిసరిగా చేస్తే వాళ్ళంతట వాళ్ళే నిన్ను ఫోన్ చేయాలన్నా, ఒక మెసేజ్ చేయాలన్నా ఖచ్చితంగా నువ్వు ఇది చేసే తీరాలమ్మా. వాళ్ళ దగ్గర నుంచి ఖచ్చితంగా కాల్ కానీ, మెసేజ్ కానీ వస్తుంది. అందులో నీకు ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే నువ్వు ఇష్టపడిన వారు నీతో మాట్లాడకపోతే నీ మనసు, మైండ్ అనేది అస్సలు పనిచేయ తల్లి. అస్తమానం గుర్తు చేసుకుంటూ ఉంటాము. ఇంకా ఎక్కువగా గుర్తు చేస్తూ ఉంటున్నావు. నా ఫోన్కి రెస్పాన్స్ అవుతారేమో అని తిండి, నిద్ర అన్నీ కూడా తినకుండా పిచ్చివాడిలాగా, పిచ్చి దానిలాగా తయారవుతున్నావమ్మా. కొంతమంది అయితే నిజంగా జరిగిన విషయం ఏదైతే ఉందో అది చిన్నదైనా సరే వారు దాన్ని చాలా సీరియస్గా తీసుకుంటారు. దానికి తోడు తెలిసిన ఫ్రెండ్స్ కావచ్చు, మధ్యలో ఉన్న వ్యక్తులు కావచ్చు, వారి పరిస్థితి ఎలా ఉందని ఎవరితోనైనా షేర్ చేసుకుంటే మూడో వ్యక్తి ఇంకొంచెం పుల్లలు పెట్టి దూరం చేయడం అనేది చేస్తూ ఉంటారు. ఇలా జరగడం వల్ల ఏమవుతుందంటే, ఒక చిన్న మాటే, ఒక్క మాట అంటే చాలు దూరం అయిపోతారు తల్లి. ఎవరు కూడా ఒకరు దూరం అయిపోతారు. అయితే ఇద్దరి మధ్య దూరం పెరుగుతూనే ఉంటుంది. ఇలా అమ్మాయిలోనూ ఉన్నారు, అబ్బాయిలో ఉన్నారు. అయితే నేను చెప్పేది ఏంటంటే తల్లి, మీ ఇద్దరి మధ్య ఏదైనా గొడవ వస్తే మనసు విప్పి మాట్లాడుకోండి, అర్థం చేసుకోండి. ఎవరిది తప్పో తెలుసుకొని వెంటనే క్షమాపణ చెప్పండి. కానీ ఎవరికి వారే సర్దుబాటు చేసుకోవాలి. కానీ మూడో వ్యక్తి ప్రమేయం వల్ల వారి యొక్క మధ్య దూరం అనేది ఇంకాస్త పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ఎవరికి చెప్పకుండా మీ ఇద్దరికి ఏదైనా సమస్య వచ్చినప్పుడు సాల్వ్ చేసుకోవాలి. కానీ అవతల వాళ్ళు ఎంత మానసికంగా నలిగిపోతారంటే, నేను పడుతున్న బాధ ఆ వ్యక్తికి తెలియాలి, నా యొక్క ప్రేమ ఆ వ్యక్తికి అర్థం అవ్వాలని నువ్వు ఎవరి కోసమైతే పరితపిస్తూ ఉంటావో, నువ్వు ఏమి చేసినా, ఎటువంటి ప్రయత్నం చేసినా సరే వారి నుంచి ఎటువంటి రెస్పాన్స్ అనేది ఉండదు. అలా రెస్పాన్స్ అనేది లేకపోయేసరికి ఇంకా ఇంకా ఎక్కువగా బాధ అనిపిస్తుంది బిడ్డ. మనసుకి ఆ వ్యక్తి ఇక ఇంతే, అర్థం చేసుకోడు, ఇక నన్ను కట్ చేసినట్టే, ఇక నాకు నా జీవితమే వద్దు అని పిచ్చివాళ్ళలాగా చాలామంది తయారైపోతూ ఉంటున్నారు.
కానీ ఇప్పుడు నువ్వు ఎలా అయితే వారి కోసం తపన పడుతూ ఉన్నావో, ఆరాట పడుతూ ఉన్నావో, అలాంటి పరిస్థితి వారికి కలగాలంటే, నీలాగా వారి నీ కోసం పరితపించాలంటే ఒక 5 నిమిషాలు దాన్ని చూస్తే చాలమ్మా, అంతా కూడా సెట్ అయిపోతుంది. నీ కోసం వారే పరిగెత్తుకుంటూ వస్తారు. నీ కోసం ఆలోచించడం మొదలు పెడతారు. దీనికోసం నువ్వు చెయ్యాల్సిందంతా ఏమీ లేదు. జస్ట్ ఒక్కసారి ఇది చూస్తే తల్లి, ఎక్కడ నువ్వు చేసిందల్లా నమ్మకంతో చేస్తే ఫలితం అనేది ఉంటుందని గుర్తుంచుకో. నువ్వు గుర్తుపెట్టుకోవాలి, ఇద్దరి మధ్య ప్రేమ ఉండాలి. నీ వైపు ఉండాలి, అవతల వైపు కూడా ఉండాలి. అవతల వైపు లేదనుకో ఈ పరిహారం అనేది ఫలించదు. ఇద్దరి వైపు నుంచి ప్రేమ ఉంటేనే దూరమైన వారు దగ్గర తప్పకుండా అవుతారనమాట. ఇది భార్యాభర్తలైనా ప్రేమికులైనా ఎవరైనా సరే చేసుకోవచ్చు. ఇంకా దీనికోసం మీరు ఏం చేస్తారంటే, ఒక వైట్ పేపర్ అనేది తీసుకో బిడ్డ. దాని మీద ఎటువంటి రాతలు గీతలు లేకుండా తెల్లటి పేపర్ తీసుకో. ఈ పరిహారానికి బ్లాక్ కలర్ ఇంకా మాత్రం వాడద్దు. ఒక వైట్ పేపర్ తీసుకున్నావు కదా, ఒక్కసారి రాయండి. స్టార్ సింబల్ రాసిన తర్వాత ఒకవైపు పేరు రాయండి, ఇంకొక వైపు నెంబర్ అనేది రాయండి. అంటే ఇంకొక వైపు కాల్ అని రాయాలన్నమాట. స్టార్ మధ్యలో కాల్ అని రాయాలి. ఆ నెంబర్ ఏంటంటే 55 అని 3 సార్లు రాయండి అనమాట. 555 అని రాయండి. ఇలా చేసిన తర్వాత మీకు కుదిరినప్పుడల్లా ఆ పేపర్ని అదే దృష్టిగా చూడండి, శ్రద్ధగా చేయాలి. మీకు వీలు కుదిరినప్పుడల్లా అలా పడుకొని ముందు కానీ, మీకు సమయం దొరికినప్పుడు కానీ అదే పనిగా దాన్ని చూస్తూ మీ మనసులో ఇలా అనుకోండి, నాకు కావాల్సిన వ్యక్తి తిరిగి నా వద్దకు రావాలి, నాతో మాట్లాడాలి, ఇంతకు ముందులా మేమిద్దరం కలిసి సంతోషంగా ఉండాలి, అతనితో నా జీవితం పంచుకోవాలి, జీవితాంతం ఇద్దరు కలిసి ఉండాలి, మా మధ్య ఉన్న గొడవలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోవాలని మీరు ఎవరినైతే ప్రేమించారో, ఎవరినైతే కోరుకుంటున్నారో వారి గురించి మనసులో చెప్పుకుంటూ ఈ పేపర్ని ఒక 5 నిమిషాలు చూడండి. అలా చూడడం వల్ల ఏమవుతుందంటే, మన ఆలోచనలు అనేవి వారికి ట్రాన్స్ఫర్ అవుతాయి. మన మనసులో ఫీలింగ్స్ అనేవి వారికి చేరుకుంటాయి. వారికి మన మీద మళ్ళీ ప్రేమ చిగురిస్తుంది. నిజమైన ప్రేమ ఉంటేనే పరిహారం అనేది సక్సెస్ అవుతుంది. ఆలోచనలు అనేవి వారికి చేరడానికి సహాయం చేస్తుంది. అయితే ఒక వైట్ పేపర్ని తీసుకుని దానిపైన స్టార్ వేసి మిడిల్లో కాల్ మీ అని పెట్టి 555 అని రాసుకోమన్నాను కదా. ఇలా రాసేటప్పుడు మీరు ఎవరినైతే ఇష్టపడుతున్నారో, ఎవరినైతే కావాలనుకుంటున్నారో వారి యొక్క పేరు, కాల్ మీ, ఫోన్ నెంబర్ మధ్యలో అంటే 555 అని మాత్రం రాయాలన్నమాట. ఇటువైపు మీ పేరు రాసుకోవాలి, ఇటువైపు మీరు ప్రేమించిన వారి పేరు రాసేయాలి. అలా మీరు కుదిరినప్పుడల్లా కూడా ఈ ఒక్కటి చూసుకుని, మేము కోరుకున్నవారు మా సొంతం కావాలని ఎప్పుడైతే మీ మనసులో అలా అనుకుంటారో, మీరు ఎవరినైతే కావాలని కోరుకుంటున్నారో వారు తప్పకుండా మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారో, లేదంటే కాల్ కానీ మెసేజ్ కానీ చేస్తారు. కాబట్టి నమ్మకంతో ఈ పరిహారం అనేది చేసుకోండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.